ఈ సినిమాలో రేప్ చుట్టూ పలు కోణాలను విశ్లేషించడానికి పూనుకుంటాడు. నిందితులు వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని పోలీసులకు, ఇతర అధికారులకు ముడుపులు చెల్లించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బాధితురాలి వకీలు వారికి శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటుంది. కానీ ఇది ఉత్కంఠతో సాగే క్రైమ్ థ్రిల్లర్ మాత్రం కాదు. అంతకు మించిన సామాజిక అంశాలు చర్చించింది కనుకనే ఇది ఈ అంశంపై వచ్చిన ముఖ్యమైన సినిమా. రేప్ కోసం వినియోగించిన కారు యజమాని పేరు దీప్రాజ్. ఆయన కొడుకు స్వయంగా రేపిస్ట్ కాకపోయినా నేరం జరుగుతున్నప్పుడు కారు నడుపుతూ ఉంటాడు. అందుచేత అతడు నేరస్తుడే. తన బిడ్డతో పాటు మిగతా నేరస్తుల్ని బెయిల్పై బయటికి లావడానికి ఆయన లక్షలు ఖర్చు చేశాడు. ఎదురుగా కూతురు పెళ్లి రెడీగా ఉంది. నిన్ను విడిపించే వరకే నా బాధ్యత. ఇక ఈ ఇంటి బాధ్యత నీదే. నాకు విముక్తి ప్రసాదించు అని లోడ్ చేసిన పిస్తోలు కొడుకు చేతిలో పెడతాడు బాగా విసిగిపోయిన ఆ తండ్రి. అతడి భార్య అక్కడి పరిస్థితిని సర్దుతుంది. తన భర్త ఎటువంటి వాడో ఆమెకు బాగా తెలుసు. అదే సంగతి మరో దృశ్యంలో రుజువవుతుంది. ఆ తండ్రి కొడుకులిద్దరూ ఓ బడ్డీ కొట్టు దగ్గర చోలే భటూరే తింటున్నారు. ఇంట్లో మీ అమ్మ తయారు చేసే ఆలూ గోబీ, కడీ పకోడా, రాజ్మా లాంటి వాటికి తిరిగే లేదు. కానీ చోలే భటూరే కోసం మాత్రం బయటికి రావాల్సిందే. చోలే భటూరే 60 రూపాయలు, చైనీస్ మోమో 90 రూపాయలు. నీ ఇష్టం నీది. నీ వయసులో అందరూ చేసేదే. బయట ఏమన్నా చేసుకో, కానీ ఇల్లు మాత్రం క్లీన్గా ఉండాలి అని చెప్తాడు తండ్రి. సెక్స్ కావాలంటే గర్ల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ రేప్ లాంటి పనులు చేయకూడదని హితబోధ చేస్తున్నాడన్నమాట.